ఆహారానికి ఆత్మజ్ఞానానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా. మనం తినే ఆహారమే మన మనస్సుగా మారుతుంది. భౌతికంగా చూస్తేనేమో సైన్సులు చెప్పేదాని ప్రకారము స్థూల భాగము సూక్ష్మ భాగము అనే విభాగాలుగా మారిపోయి అది కూడా చెప్పకుండా వీళ్ళు ఏమంటారు, తింటున్నావు బయటికి పోతుంది, రెండుగానే మారుతాయంటారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో చెప్పేది తిన్న ఆహారంలో ఒక భాగము మనస్సుగా మారుతుంది, ఒక భాగము శక్తిగా మారుతుంది, మిగతా మార్గము చెత్తగా బయటికి వెళ్ళి. తో మనస్సు ప్రభావం అంటే అత్యంత ఎందుకు బాగా తెలుసు. అతి వేడిగా ఉండి అతి కారంగా ఉన్న పదార్థం తిన్న మనిషికి వెంటనే కోపం వస్తుంది చిన్న విషయాన్ని. సో హీఈస్ రియాక్టింగ్ ఫర్ దట్. ఆ ఫుడ్ ఆ పని చేస్తాను తాత్కాలికం ప్రజెంట్గా. అట్లాగానే సాత్వికాహారమైనటువంటి శుద్ధమైన ఆవు నెయ్యి స్వీకరించిన వాడు ఆడికి కోపం ఉంటుంది, కానీ కోపం మీద కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు రాముణ్ణి అందరూ జితక్రోధుడు అంటాడు, అంటే కోపంని జయించిన వాడు అని కాదు. కోపం వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఆయన కోప్పడ్డాడు. సముద్రుడు ఎంత రోజుకు 3 రోజుల వరకు తనకు దారి చెప్పకుండా బయటికి రాకుండా పోతే, లక్ష్మణ బాణాలు తీసుకుని రా, అగ్ని బాణాలు వేసి సముద్రాన్ని ఇంకిచ్చేస్తాను, నడుచుకొని పోతామంటాడు. ఆ క్షణంలో కోపం వచ్చింది. కానీ వెంటనే సముద్రుడు బయటికి రాగానే ఏమయ్యా బాగుండవు, ఎందుకు ఇంత లేట్ చేసినావు, వెంటనే ఆ కోపాన్ని నిలబడలేదు, లోపల పెట్టుకోకూడదు, ఎప్పటికప్పుడు కక్కేయాలి, వదిలేసేయాలి దాన్ని. తర్వాత దేశ రక్షణ లోపట, దేశ ప్రగతి లోపట వీళ్ళ పాత్ర ఏమిటి? ఇప్పుడు మీరున్నారు, మీ పాత్ర ఏమిటి? ఇంకా అత్యవసరమైపోయి సైనికులు కూడా పనికిరారు అన్న సమయంలో బయటపడేవాళ్ళు నాగాసాధు. ఒకప్పుడు ఎప్పుడో చరిత్రలో ఇది రికార్డెడ్గా ఉంది. ఎవరో ముష్కరులు ఒక రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు వీళ్ళు కేవలం ఉండింది 3000 మంది, ఆ పక్క సైన్యం లక్షల సైన్యం, ఒక్కడిని మిగల్చకుండా లేపేశారు. ధర్మానికి వాళ్ళంతా కట్టుబడి. నేను అడిగింది మీరని. నా వరకు అయితే నేను అంత చేసేంత శక్తి సామర్థ్యాలు ఆర్థిక వనరులు నాకు లేవు, కానీ ఎప్పటికైనా ఈ కట్టె పోయేది సంపిస్తా. మీకు దేశభక్తి ఉందా లేదా విశ్వభక్తి ఉందా లేదా? ఇప్పుడు ఒకానొక కాంటెక్స్ట్లో ఒక ఇలా రాయబడ్డది ఏమిటి, నేను ఈ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి నాకు ఒక దేశం ఉంది, కానీ నాకు తెలుసు నాకే దేశం లేదని. కానీ రాముడే అంటాడు, జననీ శర్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గం వచ్చినా కానీ నా మాతృభూమిని నేను వదలను. ఈ తల్లి ఇక్కడ నాకు పండ్లు ఇస్తుంది, కందమూలాలు ఇస్తుంది, ఉండేదానికి నడిచేదానికి ఈ మార్గము ఈ గట్టిదనం ఇస్తుంది, తాగేదానికి నీళ్ళు ఇస్తుంది, నేను ఊపిరి పీల్చుకునేదానికి అవసరమైన చెట్ల నుంచి గాలిని నాకు ఇస్తుంది. ఇన్ని ఇస్తున్న ఈ భూమి మీద నేను ఆ మాత్రం అభిమానం చేయకపోతే, ఇదే భూమి అంతా ఉంది, ఈ ఖండాలన్నీ కలిపినా ఉన్నది ఒక్క ఈ భూభాగమే, భూమి ఒకటే. కానీ మాతృభూమి ఎక్కడ జన్మించినాము ఆ దేశానికి. అందుకనే మేము ఎప్పుడుగా మేరా భారత్ మహాన్ అంటాం. మహాన్ అని చెప్పేదానికి ఊరికే కాదు, ఎవడో భరతులు పాడిస్తే భారతదేశం అని పేరు రాలేదు దీనికి. భాస్వతః అంటే వెలుగు, దాని యందు ఎప్పుడూ ఎవరైతే రతీయులై ఉంటారో, కలవాలని కోరుకుంటూ ఉంటారో వాళ్ళు భారతీయులు, వాళ్ళు నివసించే దేశం భారతదేశం. ఇంకో అర్థంలో తీసుకుంటే సంగీతమపి సాహిత్యం సరస్వతి కుచద్వయం ఏకమాపాత మధురం అన్యతాలోచనామృతం అంటారు. మనమంతా పాలు తాగే బిడ్డలమైతే మనకు పాలు ఇచ్చే తల్లి అమ్మ సరస్వతి. ఆమె ఒక స్తనపు పాలు సాహిత్యం సత్తి హితం మనకు హితం చేసేది. సాహిత్యం చదువుతున్నంతసేపు ఆనందం, ఆ బుక్ అక్కడెక్కడో పెట్టేసి దాంట్లోని ఒక పాయింట్ను ఆలోచిస్తే కూడా ఆనందం. కానీ సంగీతానికి ఏం శక్తి ఉంది అంటే, శిశుడు వెత్తి పశుడు వెత్తి వేతిగాన రసప్పని అంటారు. మన డోలే తన డోలే కోను బజాయరే దాసుర్య. మంచి పాట వింటున్నప్పుడు తెలియకనో ఈ కాలో చెయ్యో తలకాయో ఏదో ఒకటి ఆడుతుంది.
అసంకల్పిత ప్రతీకార చర్య. వాట్ ఈస్ దట్స్ ఇన్వాలంటరీ మూడ్. అవును. అటువంటి ఆ గొప్ప సంగీతం అంత బాగుండాలంటే దానికి ఒక 3 లక్షణాలు ఉంటాయి. భావం బాగుండాలా, ఆ తీసే రాగం బాగుండాలా, పక్కన తాళము ఉండాలి. అవును. ఈ భావ రాగ తాళాల మొదటి 3 అక్షరాలే మేరా భారత్. విన్నా బిడ్డ ఎంత బాగుంది అసలు. భావము భా, రాగము రా, తాళము తా, భారత్. ఇంకోటి తండ్రి స్టేజ్ మలుపుదాం. నేను తీసుకోమంటాను. నీట్ పేజ్, నీట్ పేజ్. బిడ్డ నేను మీలాగా చిత్రకారుని కాదు కానీ భారతదేశం బౌండరీ. कौन बजाए रे बांसुरिया मुझे कौन मन डोले मेरे तन डोले అప్రాక్సిమేట్ గా అయ్యా అండమాన్ నికోబార్లు, లక్షద్వీపు, మినికాయ్ ద్వీపులు, ఇది మన భారతదేశం అప్రాక్సిమేట్. ఇది పీఠం. గుజరాత్ నుంచి కలకత్తా వరకు ఉండేది పానపట్టం. ఓ ఆ పైది శివలింగం అంటారా? మీరు కనుక్కున్నారు. ఇంకేంటి, ప్రపంచంలోని ఏ దేశము ఇట్లా భారతదేశంలో ఇరుక్కోదు. సెట్ అవుదాను. భారతదేశం అంటే లింగం అంటే ఏదో అర్థం కాదు. మనకి ఇక్కడ ప్లీనరీ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ఫోటో తీసి చూడండి. ఇట్ లుక్స్ లైక్ ఏ లింగం. లింగము అంటే చిహ్నము. మేరా భారత్ ఇస్లియే మహాన్. ఇక్కడ ఎడారి ఉంది, అన్నీ ఉన్నాయి, అతి శీతలమైన హిమాలయాలు ఉన్నాయి, నయాగారా లాంటి పంచ జలపాతాలు ఉన్నాయి, జోగ్ఫార్ జలపాతం ఉంది, సస్యశ్యామలమైన ఈ వరి పండే నేలలు ఉన్నాయి, యుద్ధానికి ఎప్పుడు సిద్ధమని చెప్పే మహాశక్తివంతమైన పంజాబ్ సైనికులు ఉన్నారు, అసమర్థతల ప్రదేశం అనే అస్సాము ఉంది, తెలివికరులైనటువంటి గుజరాతీయులు, వ్యాపారస్తులు, రాజస్థానీయులు ఉన్నారు. సకలము ఇక్కడ ఉంది, లేనిది లేదు. అది భారత్. No, he is born in everywhere, but they rejected, they never recognized. ఒక జొరాస్ట్రియన్ వచ్చాడు, అది ఇంతదే అయిపోయింది. ఒక జినుడు వచ్చాడు, అది ఇంతదే. ఒక బౌద్ధుడు వచ్చాడు, అది ఇంతదే. ఒక శంకరాచార్యుడు వచ్చాడు, అది ఇంతదే. చైనీస్ జన్ వచ్చాడు, వాడు అంతదే. ఒక మొహమ్మద్ ప్రవక్త వచ్చాడు, ప్రపంచమంతా మారలే. ఒక జీసస్ క్రైస్ట్ వచ్చినాడు, ప్రపంచమంతా మారలే. వస్తుంటారు, పోతుంటారు. అక్కడ వచ్చినప్పుడు అక్కడ జీసస్నే యాక్సెప్ట్ చేయలే. మొహమ్మద్ను కొట్టి తనిపినారు, యుద్ధాలు చేశారు. అక్కడ వాడు పరమాత్మ వచ్చినా వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. ఇక్కడ యాక్సెప్ట్ చేయడమే కాదు, ఎప్పుడూ ఇక్కడికే రా అని వేడుకుంటారు. ఈ పుణ్యభూమి అట్లాడుంది, అందుకని ఇక్కడికి వస్తారు. నాట్ ఇండియా, మేరా భారత్. ఏ ఇండియా వాడు దిక్కుమాలిన పేరు పెట్టింది. కనీసం హిందూ దేశం అన్నా కనీసం పిలిచేది మీరు హిందూ దేశం అని పిలవండి. హిందూ అంటే కూడా గొప్ప అర్థం ఉంది. హింసకు ఎప్పుడు దూరంగా ఉండేవాళ్ళు ఎవరు? వాళ్ళు హిందువులు. వాళ్ళు నివసించే దేశం హిందూ దేశం. హింస సదా దూరం కరోతి ఇది హిందూ. తర్వాత ఒక 2-3 మిత్రులు అడిగిన ప్రశ్న, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతనికి నిద్రపోదామంటే భయం వేస్తుంది, చచ్చిపోతానేమో, మరణ భయం పట్టుకుంది. యువకుడే, 25 నుంచి 30 ఏళ్ళు ఉంటాయి. ఇట్లాగే అట్లీస్ట్ ఈ 3 సంవత్సరాలు నన్ను ఒక 100 మంది కలిసి అదే మాట చెప్పారు. నిద్రపోతే చచ్చిపోతాం అంటే మరణ భయం ఉంది. చచ్చిపోతే ఇట్లా పోతూ పోతూ బండి నడుపుతూ చచ్చిపోతే, ఇట్లా మెట్టు నడుస్తూ ఇట్లా కళ్ళు తిరిగి పడిపో చచ్చిపోతే, మరణ భయం ఎట్లా పోవాలి? సులభంగా ఒక మాట అనుకుంటే పోయింది. చెప్పండి, అది నేను అతను వాళ్ళకి చెప్తాను. మరణం అనే దాన్ని అర్థం చేసుకుంటే అయిపోయింది. నా మరో జన్మకు
ఏర్పాటు చేసుకునే రణం మరో రణం మరణం. ఇదే సింపుల్. మరో రణానికి సిద్ధపడడమే మరణం. ఇది ఈ పురాణం సరిగ్గా గెలిచినామో ఓడినామో దేవుడేరుగా. ఔరక్ జీనే కహా తో ఔరక్ లేంగే. దానికోసం జాతస్య మరణో ధ్రువం కళ్ళకు ఎదురుగా అన్నీ కనపడుతుండే. యక్ష ప్రశ్నల్లో కూడా ధర్మరాజును అన్ని రకాల విచిత్ర ప్రశ్నలు అడిగి లాస్ట్ అడుగుతాడు, నీకు అత్యంత ఆశ్చర్యకరమైంది ఏంది ధర్మరాజా అని. నా కళ్ళు ఎదురు ఇంతమంది పోతా ఉన్నా కానీ నేను మట్టుకు శాశ్వతం అనుకుంటాడు, దీన్ని మించిన ఆశ్చర్యం నాకు ఇంకోటి లేదు అంటాడు. हर एक को ये बात मालूम है कि वो पक्का है, लेकिन उसको रोकते हैं. जो आता नहीं आता उसके पीछे भागते रहते हैं. వస్తుందో రాదో తెలియని దానికోసం పరుగులు పెడతాం. ఖచ్చితంగా వచ్చేదాన్ని మటుకు నువ్వు వద్దు అంటాం. నువ్వు వద్దు అన్నా ఏం చేసినా అది వచ్చేది. దానికోసం భయపడి వచ్చేది. అసలు ఎవడైనా ఒక మంచి పేషెంట్ ఉంటే డాక్టరు ఏం లేదయ్యా మామూలు చెప్తే ఇంజక్షన్ వేస్తా తగ్గిపోతాడంట. డాక్టర్కు తెలుసు వాడు ఇంకా కరెక్ట్గా 7 నెలలకు పోతాడని. బయటకు వచ్చి చెప్తాడు వాళ్ళకు, పోయి ఇంటికి తీసుకుపోయి ఏం పెడతారో పెట్టేయండి అంటాడు. అదే కొంప తీసి ఇంకా నువ్వు 6 నెలలకు సస్తావు అని చెప్తే ఆ దిగులుతో వీడు 3 నెలలకే సస్తాడు. అమ్మా నాకు 6 నెలలేనా, నాకు 6 నెలలేనా. చివరి ప్రశ్న. చివర అంటూనే ఎన్ని చివర్లకు వచ్చాయి. ఈ రోజు మాట ఒకటిసారి వాడాను చివరని, ఇప్పటికి 3వసారి అనలే ఈరోజు అనలే. పూజకి ప్రార్థనకి ఉన్న తేడా ఏమిటి? పూజలో కొంచెం ఏకాగ్రత వస్తుంది. పూజ చేసేటప్పుడు పలానా పూలు పలానా దేవుడికే పెట్టాలా, పలానా కుంకుమ పెట్టాలా, పలానా తిథిలోనే చేయాలా, వీటన్నిటినీ వాడు చూసుకుంటూ చేస్తాడు. కొంచెం ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఆ చేసే విధానం ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటూ పోతారు. ప్రార్థన మనసుతో చేసేది. అందుకే మేము ఎక్కువ అంటుంటాం, హాత్సే కామ్ కడితే చలో మనమే రామ్ బోల్తే చలో. మనసులో రామ అనుకునేదానికి నువ్వు పాత్రలు తోమేటప్పుడు కూడా మసి రాకపోతే రామ అని గట్టిగా తోము పోతుంది. కాయగూలు తోస్తుండవు, तब भी मन में राम बोलो. सब्जी बनाते हो तब भी राम बोलो. मन में बोलने से कौन सी परेशानी. జీవిత పరమార్థం అంటే అర్థమే. ఈ కాలంలో అర్థము అంతా అర్థంలోనే నిలబడిపోతుంది జీవితం. పూర్ణ జీవితం ఎవడూ అనుభవించటం లేదు. కారణం ఈ టెన్షన్స్. ఒకటి టార్గెట్స్ పెట్టేసుకుంటాడు, ఆ టార్గెట్ చేరకపోతే వాడే బాధపడతాడు. టార్గెట్ పెట్టుకునింది వీడే, నేను అది అయిపోవాలా, నేను ఇది అయిపోవాలా, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నాకంత ఇది కావాలి అది కావాలా అని కోరుకుంటాడు. ఆ కోరికకు నేను అర్హున్నా కాదా అని లెక్కేసుకుంటే వాడికి ఏ బాధ లేదు. ఆ కోరికకు అర్హత తెలియకుండానే కోరేసుకొని అది తీరలేదని ఏడ్చేది వీడే. జీవిత లక్ష్యాన్ని ముందుగానే ఏర్పడు. అసలు మానవ జీవిత లక్ష్యం ఈ పునరపి జననం పునరపి మరణం ఉండకూడదు అనేది సనాతన సిద్ధాంతం. సరే, సనాతన సిద్ధాంతాన్ని నమ్మకపోయినా ఈ సమాజంలో మానవుడిగా నేను వచ్చా, ఈ సమాజం నాకు ఇంత చేస్తుంది, ఈ సమాజానికి నేనేం చేయగలను, సమాజాన్ని నేను ఉద్ధరిస్తాను అనుకోవడం మూర్ఖత్వం. ఆ సమాజానికి ఉన్న నియమ నిబంధన, ఏ సమాజంలో ఉన్నావో ఆ సమాజానికి సంబంధించిన నియమ నియమాలను పాటించుకుంటూ సమాజాన్ని నువ్వు ఎంత గౌరవిస్తూ పోతావో సమాజం నిన్నంత ఆటోమేటిక్గా గౌరవిస్తుంది. సమాజం నుంచి మనం గౌరవం పొందాల్సిన పని లేదు. మనం సమాజాన్ని గౌరవిస్తూ వచ్చినామంటే ఆ సమాజం మనల్ని గౌరవిస్తుంది. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. నేను అడగాల్సినవన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ప్రశ్న లేదు, ఇప్పుడు కొత్త ప్రశ్న వస్తుంది. అది వచ్చేసింది. ఆకలికి అన్నము ఇంతకుముందు చెప్తున్నాను, ఆకలికి అన్నం ఎట్లా తీర్చేస్తుందో ఆత్మకి కూడా ఆధ్యాత్మికత అవసరం ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు స్నానం చేస్తే నువ్వు ఎట్లా బాహ్య శుద్ధి అవుతున్నావు, నీ మనస్సు ఆత్మ శుద్ధి అయ్యేదానికి మంత్ర జపం అనేది గురువులు చెప్పారు. ఏదో ఒకటి, అది ఇదే అని కాదు, సాయి అనుకున్నా, రాయి అనుకున్నా, ఆ రాయి మీద నీకు విశ్వాసం ఉండాలి. రాయిలో కూడా విశ్వాసం ఉంది,
రాయి రాయి అంటే ఆయన కనపడతాడు. గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు కదా, ఏ పేరున పిలిచినా ఏ రూపున పిలిచినా అన్నీ నాకే చేరుతాయి. ఆకాశం పతితం తోయం యథాగచ్చతి సాగర సర్వదేవతా నమస్కారాన్ని కేశవ ప్రతిగచ్చతి. సముద్రం నుంచి నీళ్ళు ఆవిరైతాండాయమ్మ, మళ్ళా చల్లబడి వర్షం అవుతుంది, భూమి మీద పడింది, ఒక కాలువలో పడింది, ఆ కాలువ చిన్న ఏరులో పడింది, ఏరు నదిలో పడింది, నది మళ్ళీ ఎక్కడికి పోతే నది నాम సాగరో గతి. तो जहाँ से आया है वहीं को पहुँच रहा है. ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికే పోతాను. ఇంకా ఓకేనా మరి? ఆకలికి అన్నము, వేదనకు ఔషధము, రారా కృష్ణయ్య. నా వైలు తీసుకురా, చిన్న పాట వాయిద్దాం. రారా కృష్ణయ్య వాయించిన, కానీ ఎక్కువసేపు వాయించిన. చిన్న మంచి పాట చెప్పండి, వాయిస్తా, తెలుగు పాట. గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, స్తుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, స్తుతి నీవు గతి నీవు శరణాగతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు. పదములో తిన పదము నీ పదము, నిత్య కైవల్య పదము, తనము కోరదను పాట తెలీదు. అంటే అదే మిగతా లోపల భావాలు మనకు రాదు. ఏదైనా ఏ పాటకైనా ముందు ఇది వచ్చేస్తుంది. అంతే అంతే, అకారం అది వేరే స్వామి. నా జీవితం
జీవితం భలే ధన్యం. నిన్న అద్భుతమైన సత్సంగము. నిన్న అమెరికా పాప నా కోసం వచ్చిందే, ఆ పాప కూడా మీరు పాడిన పాటనే మొత్తము ఎంత దాంట్లో తన్మయమై పాడిందంటే అమ్మ బహుత్ ఖుష్గా. ఈ పొద్దు ఇంత మంచి సత్సంగం అద్భుతంగా. బస్ భగవాన్ ఎత్నా దియా और क्या चाहिए. సో ఇక్కడి నుంచే నారాయణ మీ అందరిలో ఉన్న ఓపికకి ఓపిక చేసిమన్నారు. మా ఇద్దరిని కలిపి ఒకటో పిగండమా నా ఇది ఇవ్వండి. ఆయన సెల్లో ఉంటారు. ఇది ఆ, ఇది కంటిన్యూ. పని చేయొచ్చు. ఉండండి కంటిన్యూ. బంద్ वो तो अभी चल रहा है. ABCD నేను ఈ అన్నా కానీ కనపడేసావు. అందరికీ చెప్తా కానీ నేను నవ్వితే కనపడేసావు. అందుకే మీరు కూడా ఇలా ముడేసేయండి. बस हंसते हंसते जीना यही जिंदगी है. ఇది మా ఇద్దరికి స్పెషల్. మళ్ళా కావాలంటే పీక్తాం. అనండి అయ్యా, ఎంతసేపు మీరు ఉండాలి. ఫొటోస్ వస్తూనే ఉన్నాయి. బస్ బడియా. ఇప్పుడు రండి.